తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం యగవూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 163లోని ప్రభుత్వ భూమిని నాగిరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించాడని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడమే కాక చుట్టూ మొళ్లకంచి వేసి చుట్టుపక్కల పొలాల రైతులను పోనీయకుండా ఇబ్బంది పెడుతున్నాడు. సాంప్రదాయకంగా వస్తున్న దారిని మూసివేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పక్కనే ఉన్న రైతుల పొలాలకు దారి వదలకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా నాయన పేరు సిద్ధారెడ్డి. నాకు 61 సెంటు పట్టాభూమి కలదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ యగవూరు డిపార్ట్మెంట్లోన ఈ మాదిరి పలానా గువ్వల నాగిరెడ్డి రాతికోసాలు నాటేసేసి ఫెన్సింగ్ 163 గయ్యాలి పూర్తిగా ఫెన్సింగ్ వేసేసి నా మడికాడి పోనీ కన్నా ఈ మాదిరి అబ్జెక్షన్ చేస్తా ఉన్నాడు. అబ్జెక్షన్ చేసిన తర్వాత నేను ఎంఆర్ఓ వాళ్ళకి అర్జీ పెట్టుకున్నాను. వాళ్ళు విఆర్ఓలు సర్వేరు వీళ్ళు పంపించి సర్వే చేసి 10 సెంట్లు గయ్యాలి భూమిని తేల్చేసిన సార్ 163లో. అయినా కూడా వాళ్ళు రాళ్ళు నాటి చేసిపోతే ఇక్కడ ఆడికి పోనీ కన్నా దౌర్జన్యంగా నా మడి పోయిన కన్నా ఈ మాదిరి ఇబ్బంది పెడతాడు గువ్వల నాగిరెడ్డి, గువ్వల ఆనందరెడ్డి, వాళ్ళ కుమారులు ప్రసన్న కుమార్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శంకర్ రెడ్డి. వీళ్ళు ఈ మాదిరి దౌర్జన్యం చేసి ట్రాక్టర్ మడకలు అడ్డం పెట్టేసి పోనీ కన్నా రాళ్ళు దోసేసి నా మడి పోయిన కన్నా ఈ మాదిరి అబ్జెక్ట్ చేసినాడు సార్. మళ్ళా పోయి నేను మొరపెట్టుకున్నాను. మళ్ళా తహసీల్దార్ వారు వచ్చి ఎంత చెప్పినా కూడా వెనకన్నా వాళ్ళ మీదనే తిరగబడి మాట్లాడేసినాడు. నా పంట డ్యామేజ్ అయిపోయింది సార్. వాళ్ళు వచ్చి చెప్పినా కూడా వెనకన్నా వాళ్ళ మీదనే దౌర్జన్యం చేసి తిరగబడి మాట్లాడేసిన సార్. వాళ్ళు కేసు పెట్టేసినారు సార్. రెవెన్యూ వాళ్ళు బాక్రాపేట స్టేషన్కి రిపోర్ట్ రాసి పంపించేసినారు. అయినా కూడా వాళ్ళు కేసు కట్టకన్నా నాకు న్యాయం చేయకన్నా ఈ మాదిరి కాలయాపన చేస్తారు.